తెలంగాణలో జరిగినటువంటి అవకతవకల మీద విద్యార్థులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో కూడా అవకతవకలు జరిగినటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆనాడైనా ఈనాడైనా విద్యార్థులతో ఎప్పుడైనా వాళ్ళకు న్యాయం జరగాలనే కోరుకునే వాళ్ళం. మేము తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థులకు, తెచ్చుకున్నదే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు కావడానికి కోసం. ఒకవేళ ఇదివరకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసే విద్యార్థులు ప్రభుత్వాన్ని పోగొట్టినన్న విషయం మీరే చెప్తున్నారు ఓపెన్గా, దానిలో వేరే ఒపీనియన్ లేదు. కానీ ఇప్పుడు మరి మీ మెడల మీద మీ భుజాల మీద గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది 2 సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నా. దాన్ని ప్రశ్నించడానికి వస్తే మీరు కూడా వాళ్ళ మాయలో పడిపోవడం అన్నది చాలా దారుణం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పోలీసులను కూడా కోరేది ఒకటే, కాంగ్రెస్ నాయకులు వస్తే లోపల దాకా తీసుకొని పోయి విద్యార్థులతో మాట్లాడించి, ప్రతిపక్ష నాయకులు వస్తే గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చినాం, కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా గ్రూప్ 1 లో అక్రమాలు జరిగినాయి అన్నది ఇవాళ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఎందుకోసం దాచిపెట్టుకుంటున్నారు? ఒకవేళ అంత న్యాయం ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఇస్తున్నారు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు? ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లలో కనీసం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు, మా పేపర్లు మేము ఇస్తాం, మీరెవరైతే ర్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకు వెనక్కిపోతుంది ప్రభుత్వం? ప్రతిభ ఉండి ధైర్యం ఉండి కరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకోసం ప్రభుత్వం వెనక్కిపోతా ఉంది? మేము ఇవాళ కోరేది ఒకటే, అర్హత లేని వారికి ఉద్యోగాలు రావడానికి వీలు లేదు. ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలో తొక్కి నాన్ లోకల్ పేరు చెప్పి 8 మంది పైచిలకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఆంధ్రోళ్ళకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే, తెలంగాణ బిడ్డల కోసం ఉద్యమాలు చేసినాం. మా వల్ల తప్పై ఉండొచ్చు, ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా, తప్పు జరిగి ఉండొచ్చు. మనలో మనం తెలంగాణ వాళ్ళం తప్పు సరిదిద్దుకోవాలి. అంతేగాని ఇవాళ ఆంధ్రోళ్ళ కోసం తలవంచినటువంటి ప్రభుత్వాలు ఆంధ్రోళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తున్నారు? ఆ విషయాన్ని గుర్తించండి, ఆ విషయాన్ని గమనించండి. తప్పులు మనం చేద్దాం, అవసరమంటే మనమే సరిదిద్దుకుందాం. ఇంకొక అంశం, ఖచ్చితంగా అవినీతి జరిగింది, ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇవాళ కాకపోతే రేపు ప్రూవ్ అవుతుంది. కానీ ఇవి ఫేస్ చేసే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు కోర్టులకు పోయి, డివిజన్ బెంచ్లకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి పేద విద్యార్థులతోని ప్రభుత్వం తలబడుతుంది. న్యాయమా ఇది? కరెక్టేనా? ఒక్కొక్క లాయర్ లక్షలు తీసుకొని వస్తాడు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పేద విద్యార్థుల మీద ప్రయోగిస్తారా? మరి ఇవాళ